రుణమాఫీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. రుణమాఫీ ఫ్లాప్. ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నాడు రుణమాఫీ పూర్తిగా జరగలేదని. దాని కారణంగానే కాంగ్రెస్ యొక్క పరువు పోయింది. అందుకొరకే ఒక కొత్త చట్టాన్ని పట్టుకొచ్చారు, హైడ్రా. ఈ హైడ్రా ద్వారా కూలుగొడితే చేస్తే ప్రజల అటెన్షన్ రుణమాఫీ నుంచి అటు కూల్చివేతల దిక్కి వెళ్ళిపోతుంది. ఇది ప్రీ ప్లాన్డ్, ఇది ఏం లేదు. అంటే ప్రజల దృష్టిని మరల్చాలి. ఇవన్నీ ట్రిక్ గేమ్స్, అన్ని టాక్టిక్స్, ఇవన్నీ ఫాల్తూ ఆటలు. ఇవన్నీ ప్రజలకు ఖచ్చితంగా తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి పనితనం. రేవంత్ రెడ్డి దగ్గర ఎంత పస ఉందో ప్రజలు గ్రహించిండ్రు. రేవంత్ రెడ్డితో ఏమీ కాదని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడే ఇవన్నీ డ్రామాలు. ఒకవేళ నిజంగానే హైడ్రా మీరు కూల్చివేతలకు పెడితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులే ఉన్నాయి, కూల్చండి. అవి ఎందుకు కూల్చారు? అవి కూల్చారు. అవి సాధారణ వ్యక్తుల నివాసాలను, సాధారణ వ్యక్తుల ఆస్తులను కూలగొడుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాయి, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాయి, కేవీపీ రామచంద్రరావు ఉన్నాయి, అతను ఎవరు, వివేక్, అందరి ఉన్నాయి. వాళ్ళే కూల్చండి. రుణమాఫీ డొల్లతనం బయటపడ్డందుకు ప్రజల దృష్టి మరల్చేస్తున్నాడు. హైడ్రా మీదకోతున్నది. ప్రజలకు ఏంటంటే ఇటువంటి జిమ్మిక్కులు కావాలా. అందుకొరకు వాళ్ళు ఏం చేస్తారు, రుణమాఫీ కంటే అటే బాగుందని చెప్పి అందరూ అటే మలుస్తారు. మొత్తం మీడియా అటెన్షన్ అంతా అటు చేంజ్ అవుతున్నది. విఘ్నుడైన ప్రజలు గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి చర్యలు చేసి మీ పరువు పోగొట్టుకోండి దయచేసి.